ఆనందంగా నడిచి వస్తున్నాం కానీ ఇబ్బంది లేదు. ఈ ఈ 5 సంవత్సరాలలో ఎంత కష్టపడ్డామంటే ఒక ప్రాణాలు తప్పక అన్ని పోయినాయండి. ప్రాణాలు ఒకటే మిగిలింది ఇవాళ తెలుగుదేశం కార్యకర్త. ప్రతి ఒక్కడు ఇవాళ కృషితో చేసి కష్టపడి ప్రతి ఒక్కడు ఇప్పుడు 5 కిలోమీటర్లు కాదు ఇట్లాంటి 100 కిలోమీటర్ల నడిచైనా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చూడాలని అందరూ కృషి పట్టుదలతో వస్తున్నాము. మా కష్టం అనేది జై చంద్ర నుంచి మీరు ఎక్కడి నుంచి? మేము ఇక్కడ తాడికొండ. ఓకే, సో పాస్ లేకపోయినా ఎందుకంటే దూరం నుంచి అయినా సరే ఆ వేదికను చూడాలి. పాస్ గురించి హైలైట్ చేయొద్దండి, ఎందుకంటే చాలా పాస్ లేకపోయినా లోపలికి వెళ్ళనీయకపోయినా పర్వాలేదు, ఆ వేదికను దూరం నుంచి అయినా సరే చూస్తాము. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం వెళ్తాము, మాకు ఇబ్బంది కలగట్లేదు అని చెప్తున్నారు. పాస్ వల్ల లేదు అని పంపించట్లేదు అని ఇబ్బంది కలగట్లేదు, దూరం నుంచి చూసి ఆ ఏరియాకి మేము వెళ్ళామన్నది ఉంటే చాలు అని చెప్తున్నారు. సో వాళ్ళు వరంగల్ నుంచి వచ్చారు. వరంగల్ స్టేషన్ కన్పూర్ నుంచి వచ్చినాము. వరంగల్ ఉమ్మడి జిల్లా స్టేషన్ కన్పూర్ నియోజకవర్గం నుంచి మాకు పాస్ లేకుండా కేవలం ఏబిఎన్ గారి మీద ప్రేమతోని, తెలుగుదేశం పార్టీ ప్రేమతోని అంత దూరం నుంచి మా సొంత ఖర్చులతోని చూడడానికి, మరి బాబు గారి ప్రమాణ స్వీకారం మహోత్సవాన్ని చూడడానికి లోపలికి పంపిపోయినా పర్వాలేదు, పర్వాకుండా పర్వాలేదండి. కేవలం తెలుగుదేశం ఓన్లీ బాబు గారి కోసం వచ్చిన వరంగల్ నుంచి. ఓకే రైట్, వరంగల్ నుంచి కూడా సార్ నేను కుప్పం నుంచి వచ్చినాను సార్. నారా చంద్రబాబు నాయుడు అనే పేరు వినటానికి కోసమే వచ్చినాం. పాస్ లేకపోయినా గ్రామం నుంచి ప్రతి గ్రామం నుంచి 30 వచ్చిన పెద్దరెడ్డి పుడికి కూడా ఏం పీకలేకపోయినా, పాస్ లేకపోయినా పర్వాలేదు నారా చంద్రబాబు నాయుడు నేను అని వినేదానికి వచ్చినాం సార్, అంతే. కంట్లో చూడండి సార్. ఓకే, జై చంద్ర. రైట్, కుప్పం నుంచి పాస్ లేకపోయి పులివెందుల, మీరు పులివెందుల నుంచి వచ్చారా? రవీణ గారి నాయకత్వం వర్ధిల్లాలి, మాధవి మేడం గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. మేము రాయచోటి నుంచి వచ్చామండి. మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారి తాలూకా మేము, కడప జిల్లా రాయచోటి. ప్రపంచం సృష్టించారు, చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి రిజల్ట్ చూపించారు ప్రజలకు. అందరికీ ధన్యవాదాలు. మహిళలు కూడా వస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? మంగళగిరి నుంచి. మంగళగిరి నుంచి. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం? మాది ఎక్సలెంట్ అండి, అసలు ఏం తిరుగులేదు అసలు మా దానికి. ఓకే, రాష్ట్రంలో అన్ని మాది అమరాపురం. ఏమవుతుంది నుంచి వచ్చినాం సార్. పొద్దున్న బయలుదేరితే ఇప్పుడు వచ్చినాం సార్. ఇంకా అవునవును, కర్నూలు బాగుంది సార్, ఇప్పుడు బాగుంది. విశాఖపట్నం. సో రాష్ట్రంలో నలుమూలల నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారు, పాసాలు తీసుకుని వచ్చారు. పాస్ లేకపోయినప్పటికీ మాకు ఇబ్బంది లేదు, పంపించకపోయినా అంటున్నారు. మహిళలు కూడా ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? వరంగల్ నుంచి. పోరంకి నుంచి. ఓకే, ఎలా ఉంది చంద్రబాబు నాయుడు ప్రమాణం? చాలా బాగుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? బాగుందండి. మీరండి? హైదరాబాద్ నుంచి. యుఎస్ నుంచి వచ్చాను. అమెరికా నుంచి వచ్చారా? చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనడానికి. నైస్. క్యాంపెయినింగ్ కూడా వచ్చాను. ఏ నియోజకవర్గం? రాజంపేట్. ఓటు వేయడానికి వచ్చి ప్రమాణ స్వీకారం చేయించి వెళ్తున్నారు. ఒక విషయం చెప్తాను, రండి. మీరు చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నారు. థ్యాంక్ యూ. లైవ్ రైట్. ఇక్కడ పోలీసులు రోప్ పట్టుకుని కూడా ఉన్నారు, ఎందుకంటే భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారు. విఐపీలు ప్రధాని మోదీ దగ్గర నుంచి వస్తున్న నేపథ్యంలో అనురాధ్ కూడా వచ్చారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. టీడీపీ నేతలు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు నుంచి. రాష్ట్ర పాస్లు ఉన్నాయా? పాస్ లేకపోయినా సరే వచ్చారు, ఎందుకంటే పాస్ లేకపోయినా పర్వాలేదు, వేదిక దగ్గరకు పంపించకపోయినా పర్వాలేదు, చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి నేను వచ్చాను అనే ఆనందం మాకు ఉంది అని అంటున్నారు. రైట్. మేము శ్రీకాకుళం నుండి వచ్చాము. అచ్చినాడు కాన్స్టెంట్. నాది అదే లొద్దుపాలెం గ్రామం అండి, గంగవరం మండలం, తూర్పు గోదావరి జిల్లా, రంపచోడవరం అండి. అది రంపచోడవరం నుంచి వచ్చామా? అక్కడి నుంచి నేను శనివారం నాడు వచ్చాను సార్. శనివారం నాడు, అదే ఆదివారం నాడు ప్రమాణ స్వీకారం. ఓకే, చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవాన్ని భావోద్వేగంతో చెప్తున్నారు. ఎస్, అనురాధ్ కూడా మీడియాతో మాట్లాడుతున్నారు. ఓకే, అనురాధ్ ఎక్కడ చూసినా మీ ఛానల్ ఆర్టీవీని సబ్స్క్రైబ్ చేయండి. అందరికంటే చాలా ఫాస్ట్ గా. నేను డిఫెన్స్ సార్, ఆర్మీ. ఏదండి? ఆర్మీ, ఇండియన్ ఆర్మీ. ఓ నైస్, ఇండియన్ ఆర్మీలో చేస్తారు. ఓకే, ఎలా ఉంది చంద్రబాబు ప్రమాణ? సూపర్ సార్, సూపర్.